నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాల్వేషన్ ఆర్మీ ఆస్తులను అన్యాక్రాంతం చేసి నిధులు దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. రావుస్ ఇంజనీరింగ్ అకాడమీ సీఎండీ బి సుగుణామృతరావు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలి, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తాం. బాపట్ల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలను అందిపుచ్చుకుని మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగినా ఎదుర్కోవటానికి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. రేపల్లె ఆర్డీఓ ఎన్ రాజ్యలక్ష్మి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిపిఓ ప్రభాకర్ రావులతో కలిసి రేపల్లె మండల పరిధిలోని పెనుమూడి, పల్లెపాలెం, చాట్రగడ్డ, బొబ్బర్లంక, పిరాట్లంక, లంకవాని దిబ్బ, ఎస్టీ కాలనీలకు కృష్ణానది నీటి ప్రవాహంతో ముంపు పొంచి ఉన్న గ్రామాలు పెనుమూడి, స్కూల్, బొబ్బర్లంక, పిరాట్లంక, లంకవాని దిబ్బ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఇక్కడే ఉంటారని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులకు తెలియచేయాలని సూచించారు. రీహాబిటేషన్ కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందజేయాలని, వైద్య సిబ్బంది కూడా రీహాబిటేషన్ కేంద్రాల్లో ఉండాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. తొలుతగా రేపల్లె మండలం పెనుమూడి వద్ద కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని, అక్కడ అందుబాటులో ఉన్న బోట్స్ను పరిశీలించారు. కృష్ణానదిలో పూర్తిగా నీటి ప్రవాహం తగ్గే వరకు పునరావాస కేంద్రంలో ఉండాలని అక్కడ ఉన్న ప్రజలకు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్, ఎంపీడీఓ, వీఆర్ఓలు, వీఆర్ఏలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలను అందిపుచ్చుకుని మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో ప్రధానమంత్రి స్వానిధి 2.0 లోక కళ్యాణ పథకం కింద వీధి విక్రయదారులకు రుణాలు మంజూరు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధానమంత్రి స్వానిధి 2.0 లోక కళ్యాణం పథకం వీధి విక్రయదారులకు గొప్ప వరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశానికి జీఎస్టీ వలన ఆదాయం వస్తోందని, వచ్చిన తిరిగి ప్రజలే లబ్ధి పొందాలని తగ్గించడం జరిగిందని అన్నారు. ప్రతి వస్తువు మీద మనకు తెలియకుండానే జీఎస్టీ చెల్లిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలో పుట్టడం మన అదృష్టమన్నారు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఉంటాయని, కానీ కొన్ని దేశాల్లో ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుందని, మరికొన్ని దేశాల్లో వర్షమే ఉండదని, మరికొన్ని దేశాల్లో ఎప్పుడూ వర్షం పడుతూ చల్లగా ఉంటుందని, మన దేశంలో మాత్రమే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఉన్నాయని మనం అదృష్టవంతులమన్నారు. అందరికీ ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హృదయానికి కొవ్వు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 58 డ్వాక్రా సంఘాలకు 7,60,00,000 రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి స్వానిధి 2.0కు సంబంధించి 100 మందికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం నందు జీఎస్టీపై నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణల గురించి సభకు హాజరైన వారికి జీఎస్టీ శాఖ అధికారులు వివరించారు. అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ పాల్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, మెప్మా సివిలు, ఆర్పీలు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వానిధి అంటే మీకోసం సెంట్రల్ గవర్నమెంట్ కరోనా టైంలో చిన్న వ్యాపారుల్ని ఆదుకోవటం కోసం, చిన్న వ్యాపారాలు చేసుకుని డెవలప్మెంట్ అవ్వటం కోసం ఏర్పాటు చేసిన ఈ నిధిలో సుమారుగా 100 మంది ఈరోజు ఏ పూచీకత్తు లేకుండా ఆధార్ కార్డు ఉంటే మెప్మా వాళ్ళ ద్వారా ఎవరికైనా సరే 10,000 నుంచి 15,000 ఇచ్చే కార్యక్రమం. ఆ డబ్బులు మీరు మరలా వ్యాపారాలు చేసి తిరిగి కట్టేస్తే మరలా రెండోసారి అదే వ్యాపారం ఇంకేదన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలన్నా మరలా 20,000 నుంచి 25,000 అలా 50,000 కూడా ఇచ్చే పరిస్థితి మూడోసారి కడితే. నరేంద్ర మోడీ గారు, మన గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా మన కుటుంబాలు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, మన స్ట్రీట్ లైట్లు బాగుండాలి, మన శానిటైజేషన్ బాగుండాలి, మన మంచినీళ్ళు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వాలి. అలాగే మన వీధుల్లో కానీ
మన పొలాలు గట్ల మీద కానీ మొక్కలు నాటాలి, ఫ్రూట్స్ మొక్కలు నాటాలి. గత 40 ఏళ్ళ నుంచి కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం. మన చూసి ఎన్నో రాష్ట్రాలు డ్వాక్రా సంఘాలు పెట్టి, మెప్మా సంఘాలు పెట్టి మెరుగైన సమాజం కోసం, మరీ ముఖ్యంగా మహిళల కోసం ఈరోజు మీరు ఎంత ముందుకెళ్తున్నారో మీకే తెలుస్తూ ఉంది ఆ మార్పు. సో మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాల్లో దాదాపు 1,90,00,000 మరణాలు కేవలం గుండెపోటు ద్వారానే జరుగుతున్నాయి. దగ్గరగా 32%, అంటే 100 మంది చనిపోతే అందులో 32 మంది కేవలం గుండెపోటు ద్వారా చనిపోతున్నారు. సో దీనికి ప్రివెంటివ్గా మనం వాటిలో 90% మరణాల వరకు మనం కాపాడుకోవచ్చు. సో 132 మంది గుండెపోటు ద్వారా చనిపోతారు, అందులో 90% మంది మనం ప్రివెంటివ్ చేసుకోవచ్చు. ఎందువల్ల చనిపోతున్నారు? సో చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్, చాలా స్ట్రెస్ ఉంటుంది, ఓకేనా? ఆ స్ట్రెస్ తగ్గించుకుంటే మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. సో ఒబేసిటీ, ఊబకాయం ఉంటుంది చాలామంది, అది తగ్గించుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది చాలామందికి, రోజుకు ఒక అరగంట కనీసం డైలీ 30 మినిట్స్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో అది వాడుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. సో కనీసం అందరూ డైలీ 30 మినిట్స్ అన్న ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సో సాల్ట్ కన్సెప్షన్ అనేది చాలా తగ్గించుకోవాలి. ఆయిల్ అండ్ సాల్ట్ అనేది అందరు కూరల్లో కానీ డైలీ పదార్థాలుగా చాలా శాతం వాడుకుంటున్నారు. సో మనం డైలీ ఒక మనిషికి 5 గ్రాముల సాల్ట్ మాత్రమే వాడాలి. సో సాల్ట్ అండ్ ఆయిల్ తగ్గించుకుంటే మనం చాలా వరకు గుండె సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇంకా స్ట్రెస్ చెప్పా కదా, ఒత్తిడి తగ్గించుకోవాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డైట్ మనం తీసుకునే చాలామంది బయట ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటున్నారు, ఆ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ మెయిన్గా స్ట్రెస్, ఊబకాయం, వెయిట్ తగ్గటం, ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, డైలీ యోగా కానీ మెడిటేషన్ అట్లాంటివి చేసుకుంటూ ఉండండి. చట్టం ముందు దేశ పౌరులందరూ సమానులేనని కర్లపాళెం తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాళెం పంచాయతీ పరిధిలోని లంక కాలువ కట్ట ఎస్టీ కాలనీ వాసులకు పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా మాట్లాడుతూ, మీ కాలనీ వాసులను ఎవరైనా కులం పేరుతో దూషించినా, అంటరాని వారిగా ప్రవర్తించినా వెంటనే అధికారులకు తెలియచేయాలన్నారు. అధికారులు అండగా ఉంటారని తెలిపారు. అందరూ ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పిల్లలను శ్రద్ధగా చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి జగన్నాథ కిరణ్ బాబు, వీఆర్ఓ సాంబయ్య, మాజీ ఎంపీటీసీ కట్టా సుజాత, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు ఆల్రెడీ ఈ రోజు మనం జరుపుకున్న ఈ సివిల్ రైట్స్ డే గురించి మనకు ఆర్ఐ గారు క్లుప్తంగా చెప్పారు. మనకు స్వాతంత్రం వచ్చింది, అందరూ చట్టం ముందు అందరూ సమానులా కాదా? ఎవరైనా పెద్ద చిన్న ఎవరైనా ఉన్నారా? చట్టం ముందు అందరు సమానమే కదా. మరి అందరూ సమానప్పుడు మీ అవగాహన మీకు అందరికీ ఉంది, అందరు సమానం అంటున్నారంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలా మీకు అసమానత్వం ఎవరైనా చూపిస్తున్నారా? ఇంకా అట్లాంటి ఏమైనా జరుగుతుందా? అందరు పౌరులు అందరు సమానులే, ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. హక్కు అంటే ఏంటి? ఏదో మన భూమి మీద హక్కు, దీని మీద కాదు, స్వతంత్రంగా జీవించే హక్కు, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, మంచి తిండి తినే హక్కు, మంచి బట్ట కట్టే హక్కు, అన్నిట్లో మన సమానత్వం, దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో సమానంగా ఉండాలి, అన్నిట్లో ఎదగాలి. మీకు కులం సర్టిఫికేట్ లేకపోయినా, మీకు మీ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా, డెత్ సర్టిఫికేట్ లేకపోయినా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోయినా, మీ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా సరే ఎంఆర్ఓ ఆఫీసు మీకు తలుపులు తెరిచే ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఎవరికి బానిసలు కారు, మనం ఎవరు బానిసలు బతకాల్సిన అవసరం లేదు. మనం మన హక్కుల్ని కాపాడుకుంటూ మన స్వేచ్ఛగా మనం బతకచ్చు. అది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తహసీల్దార్ గారు వచ్చారు, పోలీస్ వ్యవస్థ ఉంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎవరున్నా ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు చెప్పలేకపోయినా రేపైనా వచ్చి చెప్పండి ఆఫీస్కి అమ్మా. కర్లపాళెం పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది, రక్షిత మంచినీటి పథకం కార్మికులు 32 మందికి దసరా పండుగను పురస్కరించుకుని నూతన దుస్తులు గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి అందజేశారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా పంచాయతీ అభివృద్ధి చెందుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవటం మన బాధ్యత అన్నారు. దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సునీత, సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 15 నుంచి జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ సిబ్బంది అందరికీ కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చేనేత వస్త్రాలను బహుకరించడం జరిగింది. మా పంచాయతీలో మొత్తం 32 మంది చేస్తున్నారు. వీటికి ఒక వ్యక్తి కొంత డొనేషన్ చేశాడు, మిగతాయి పంచాయతీ తరపున వేసుకొని 32 మందికి కూడా ఈ పండుగ సందర్భంగా చేనేత వస్త్రాలను అందించడమైంది సర్పంచ్ గారి సహకారంతో.
అందరికీ బట్టలు పెట్టాము. ఇలా పని చేసుకుంటూ బాగా ఉండండి. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే అమ్మ సరస్వతీదేవి అని ఆలయ అర్చక స్వామి అగ్నిహోత్రం శ్రీరామ్ కుమార్ అన్నారు. కర్లపాళెం పంచాయతీలోని సత్యవతిపేటలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చక స్వామి శ్రీరామ్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, సరస్వతి పూజలు నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవి పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని కేశవరెడ్డి, అట్ల మురళీకృష్ణారెడ్డి, పిట్టు సాంబశివారెడ్డి, మొన్నం శ్రీనివాసరెడ్డి, శవనం సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యవతిపేట గ్రామంలో 9 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం 9వ సంవత్సరం, 9 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారిగా అమ్మవారికి ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గ్రామంలో ఉన్నటువంటి సుమారు 100 మంది చిన్నారుల చేత సరస్వతి పూజా కార్యక్రమం సామూహికంగా నిర్వహించి తర్వాత ఆలయ కమిటీ వారు అలాగే గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఆ చిన్నారులకి అనేక రకాలైనటువంటి పుస్తకాలు, పెన్నులు, అలాగే పెన్సిళ్లు, వారు వాడుకునేటువంటి అన్ని వస్తువులు కూడా గ్రామస్తులు చక్కగా వారికి సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పని ఆ చిన్నారులకు అందించడం జరిగింది. ఇంకా 3 రోజులు ఈ నవరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. అలాగే శుక్రవారం రోజున అమ్మవారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అన్న సంతర్పణ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి జగన్మాత దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, అలాగే శనివారం రోజున మధ్యాహ్నం 4 గంటలకి ఉద్వాసన కార్యక్రమం, సాయంత్రం అక్కడ ఆలయం ముందున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర అమ్మవారిని అక్కడ స్థాపితం చేసి గ్రామస్తులంతా కూడా అక్కడ సంబర కార్యక్రమాన్ని నిర్వహించుకొని అనంతరం 12 గంటల లోపు అమ్మవారి యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అమ్మవారిని తరలించి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. 9వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ శరన్నవరాత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మూలా నక్షత్ర కార్యక్రమాన్ని ముగించుకున్నాం. రేపు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి కార్యక్రమంతో ఈ దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. శుక్రవారం అన్నదానం, అలాగే శనివారం రోజున ఉద్వాసన, నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని సత్యవతిపేట గ్రామస్తులందరూ చేసేటువంటి అంగరంగ వైభవంగా నిర్వహించుకునేటువంటి ఈ శరన్నవరాత్రి వేడుక మహోత్సవాలను తిలకిస్తారని ఆశిస్తూ, జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతి వినియోగదారుడు అందుకునే విధంగా అధికారులు కృషి చేయాలని 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం వల్ల ప్రయోజనాలు, వినియోగదారుల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థపైన సానుకూల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి ప్రజలకు మరియు వినియోగదారులకు జరిగే మేలుపై అవగాహన కల్పించడానికి బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారుబాబు అధ్యక్షతన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఆడిటర్లతో యాత్రి నివాస్లో జరిగిన సదస్సులో 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్వకేట్లు, డాక్టర్లు, వినియోగదారులు హాజరైన ఆత్మనిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ ఫార్మాట్స్ సంబంధించి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల నిర్ణయాలు సక్రమంగా అమలు చేసి నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ సాధనకు అనుకూలంగా ఈ సంస్కరణలను అమలు చేయవలసిన బాధ్యత జీఎస్టీ అధికారులపై ఉందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక ప్రగతి సాధనకు సేవలు అందించే సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలను వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత వ్యాపారస్తుల నైతిక బాధ్యత అని ఆయన తెలిపారు. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రకారం అప్పటి వరకు అమల్లో ఉన్న 4 కేటగిరీలు 5%, 12%, 18%, 28%లను 22 సెప్టెంబర్ 2025 నుండి 2 కేటగిరీలు 5% మరియు 18కి జీఎస్టీ రేట్లను పునర్వ్యవస్థీకరించడం జరిగిందన్నారు. ఈ సంస్కరణల వల్ల తగ్గిన ధరలకు సంబంధించిన మేలు వినియోగదారులకు అందే విధంగా విషయ పరిజ్ఞానాన్ని జీఎస్టీ వినియోగదారుల కమిషన్ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్ల ద్వారా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ద్వారా మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజలకు చేర్చే ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సానుకూల తీర్మానం చేసిన
దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, అందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాకి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 4 జీఎస్టీ ట్యాక్స్ రేట్స్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2 రేట్లకి దాన్ని కుదించడము, గతంలో ఉండేటటువంటి 5%, 12%, 18%, 28%, ఇప్పుడు 5%, 18%కి పరిమితం చేయడం. ఏదైతే ఆ సంస్కరణల నేపథ్యంలో కలిగేటటువంటి ప్రయోజనాలు అయితే ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలకి, రైతులకి, అలాగే ఆరోగ్య రంగంలో ఆరోగ్య అవసరాలకి ఖర్చు పెట్టేటటువంటి వారికి చేయూతనిచ్చేటటువంటి విధంగా, అలాగే హెల్త్, అలాగే ప్రమాద ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో మేలు కలిగేటటువంటి విధంగా రైతులకి ట్రాక్టర్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ ట్రాక్టర్స్ ఇంతకుముందు 28% ఉంటే 18%, 10% తగ్గేటటువంటి విధంగా, అదేవిధంగా ప్రజలు వినియోగించేటటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేటటువంటి విధంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలకి చేరవేయాలి ఆ స్ఫూర్తి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో వాణిజ్య శాఖ పాత్ర చాలా కీలకమైంది. వాణిజ్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో జీఎస్టీకి సంబంధించి ఈ తగ్గినటువంటి ధరలు ప్రజలకి అందేటటువంటి ఆ ప్రయోజనం పొందేటటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ బాపట్ల జిల్లా లాంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఏదైతే ఉందో రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయడం ద్వారా గరిష్టంగా ప్రయోజనం పొందేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అలాగే వివిధ వ్యవసాయ అవసరాలకి వినియోగించేటటువంటి యంత్ర పరికరాలకి సంబంధించి కూడా అనేక అంశాల్లో 5% లోపు ఆ యొక్క యంత్రాలకి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, గతంలో 18-28% ఉన్నటువంటి ఆ యొక్క పన్నుని చాలా భారీ స్థాయిలో తగ్గించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైనా పరికరాలు వినియోగించేటటువంటి మెడికల్ సర్వీసెస్కి సంబంధించి మెడికల్ పరికరాలు ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయటం, అలాగే వినియోగదారులతో మమేకం అయ్యి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకోవటం, ఏదైనా ఇబ్బంది వస్తే వినియోగదారులకు కూడా వారిని ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైనా తగ్గినటువంటి ధరలను తగ్గించకుండా అదే రేటుకి అమ్ముతుంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1915ని అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి కార్యాచరణ తీసుకోవటము. షాప్స్లో కూడా వాణిజ్య అధికారులు కానీ ఇతరత్ర జిల్లా అధికారులు కానీ షాప్స్లో కూడా గతంలో ఉండేటటువంటి ధరలు ఏంటి, ఇప్పుడు ఉండేటటువంటి ధరలు ఏంటి అనేది డిస్ప్లే చేయాల్సినటువంటి పట్టికలు కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో చేస్తున్నారు. ఇంకా బాపట్ల లాంటి చోట ఇక్కడ ఎవరైతే వర్తక వాణిజ్యాన్ని నేర్పేటటువంటి ఆ వ్యాపారస్తులు కూడా అలవాటు చేయాల్సి, వారందరి యొక్క సేవలు కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సదస్సులో వారిని కూడా మమేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరితోటి కూడా ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మేలు జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి ఈ యొక్క జీఎస్టీ సంస్కరణ, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రయోజనాలను వినియోగదారులకు అందేటటువంటి విధంగా మంచి సానుకూల ఫలితాలు వచ్చేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకునే విధంగా అధికారులను సమయుక్తం చేయడం కోసం ఈ యొక్క సమావేశాలు, సెమినార్లు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నిన్న నెల్లూరులో పూర్తి చేయడం జరిగింది, అంతకుముందు గుంటూరు, విజయవాడలో పూర్తయింది. ఈరోజు బాపట్లకి రావడం జరుగుతుంది. 3వ తారీఖు ఒంగోలులో కూడా కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ అంశాలని ప్రజలకి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క జీఎస్టీ సంస్కరణ ఫలాలు ప్రతి ఒక్కరూ అందుకోవాలనేటటువంటి విధంగా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వాటికి సంబంధించి ఫిర్యాదు చేయవలసినటువంటి అధికారులకి ఫిర్యాదు చేసే 1915 ఏదైతే ఇప్పటికే ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్, అది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వారికి సంబంధించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అతి త్వరలో ఇటువంటి ఫిర్యాదులకు సంబంధించిన అంశంలో ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ జీఎస్టీ,
సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సంస్కరణ తీసుకొచ్చారో ప్రజల చెంతకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మేము కూడా ఇక్కడికి రావటం ఈ యొక్క కార్యాచరణలో భాగం కావటం కూడా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పిట్లవానిపాళ్లెం మండలం పోతనకట్టవారిపాళ్లెం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గుడారు అంకమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చక స్వామి పరిమి రామకృష్ణ సాయి అమ్మవారికి ప్రత్యేక అష్టోత్తర షోడశ పూజలు నిర్వహించారు. విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ యనుమల కోటేశ్వరరావు పర్యవేక్షణ చేశారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై ఆవుల సంచారం అధికంగా ఉండటం వలన రోడ్ల మీద వెళ్లు వాహనదారులకు పాదచారులకు ఆటంకం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని రెల్లి కాలనీ వద్ద గల శ్మశాన వాటికలో ఉన్న గోవులను పరిశీలించారు. ప్రాణ నష్టం ప్రమాదాలు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా అన్నారు. పారిశుద్ధ్యానికి ఇబ్బందికరంగా ఉండటం వలన ఆవులను పట్టణ పరిధిలోని రోడ్ల మీద వదలరాదని మైకుల ద్వారా కరపత్రాల ద్వారా అనేక మార్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేయటమైందని అన్నారు. ఈ కార్యాలయం నుండి ఆవుల యజమానులకు అనేక పర్యాయాలు నోటీసులు జారీ చేయటం జరిగిందన్నారు. కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన పట్టణంలో సంచరించే ఆవులను గత రాత్రి పట్టుకోవడం జరిగిందని అన్నారు. అట్లా పట్టుకున్న ఆవుల యొక్క యజమానులు పురపాలక సంఘానికి వచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్ వారిని కలిసి చలానా కట్టి ఆవులను తీసుకువెళ్లాలని సూచించారు. పురపాలక సంఘం వారి ద్వారా పట్టుకోబడిన ఆవుల యజమానులు 5 రోజుల లోపల వారి ఆవులను తరలించుకొని పోవుటకు రాని ఎడల సదరు ఆవులను అక్టోబర్ 7వ తేదీన శ్రీశైల గో ఆశ్రమానికి తరలించబడుతుందని పేర్కొన్నారు. బాపట్ల మండలంలోని తూర్పు పిన్నిపోయిన వారి పాలెంలో గల రామాలయం వద్ద దేవీ నవరాత్రులు పురస్కరించుకుని దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో శివ నాగరాజు, శివనాగరాజు, పవన్ కుమార్, గురు భవానీ, పూర్ణ, గురు భవానీ, పృథ్వీ, పవన్ కుమార్, పృథ్వీ, చైతన్య గోపి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమము అనంతరము అమ్మవారికి పసుపుతో, కుంకుమతో, గంధముతో, పన్నీరుతో అమ్మవారికి విశేషమైన అభిషేక కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ రోజున ఆ అమ్మల కన్నా అమ్మ కనకదుర్గ అమ్మవారి యొక్క దుర్గాష్టమి సందర్భంగా విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదల పొట్ట కొడుతున్నారని తీవ్రంగా ఈ సందర్భంగా మేరుగు నాగార్జున ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా 17 మెడికల్ కళాశాలలకు ల్యాండ్ ఇవ్వటం జరిగిందని అన్నారు. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. పీపీపీ విధానం వలన పేదలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని మానుకుని వెంటనే ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక సింబాలిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాదాల చెంతన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేదలు పొట్టగొడతా ఉన్నారు. మీరు రాసిన రాజ్యాంగం అపహాస్యం అవుతా ఉంది. మీరు రాసిన రాజ్యాంగ విలువలు కాలరాస్తా ఉన్నారు. దానిలో భాగమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చాము. 17 మెడికల్ కాలేజీలకి ల్యాండ్ ఎక్వైర్ చేశారు, బిల్డింగ్ స్టార్ట్ చేశాము. 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. 2 మెడికల్ కాలేజీలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ కౌన్సిల్ నుంచి సీట్లు కూడా అలాట్ అయి వచ్చినాయి. క్రమక్రమేణా మిగిలిన కాలేజీలు కూడా
80%, 70%, 60% అలా కట్టుకుంటా వచ్చినప్పుడు ప్రభుత్వం మారింది. మేము అనుకున్నాం నిజంగా జిల్లాలో ప్రతి చోట మెడికల్ కాలేజ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచన తీసుకున్నారు. ఇది ప్రజలకు అందరికి ఉపయోగపడటమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకి చదువు మరలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని భుజాన వేసుకొని చేస్తూ ఉన్నారు. మా కుటుంబాలకు ఉపయోగపడుతుందని కోరుకున్నాం. కానీ ఈరోజు అలా లేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 2 మెడికల్ కాలేజీల సీట్లు భారతదేశ ప్రభుత్వానికి వెనక్కి రాసినటువంటి పరిస్థితి చూసాం. 5 కంప్లీట్ అయ్యి ఆల్రెడీ కోర్సెస్ రన్ అవుతూ ఉన్నాయి. మిగిలినవన్నీ దఫాల వారీగా 10 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని ఒక కుట్ర ఇచ్చేంతో పీ మోడల్లో ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రావూస్ ఇంజనీరింగ్ అకాడమీ BMDB సుగుణామృతరావు కోరారు. బాపట్ల పట్టణంలోని పాండురంగాపురం రోడ్లో గల అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అన్యాక్రాంతం చేసి నిధులను దుర్వినియోగం చేసిన వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎంక్వైరీ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యక్తుల వలన సాల్వేషన్ ఆర్మీ ఆస్తులు కుదించుకుపోతున్నాయని, ప్రజలకు ఉపయోగపడకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రక్షణ సైన్యం బాపట్ల సెంట్రల్ కోడ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బాపట్ల సర్వే హైస్కూల్లో అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నారని, అందుకు ఎంపీ ఎమ్మెల్యేలు అనుమతులు ఇచ్చారంటూ వారిపై కూడా నిందలు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సాల్వేషన్ ఆర్మీ ఆస్తులను పరిరక్షించాలని ఆయన కోరారు. వీటిలో ముఖ్యంగా బాపట్ల సెంట్రల్ కోర్ ప్రార్థనా మందిరం పక్కన ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించారు. ఆ అక్రమ కట్టడం నిర్మాణానికి సంబంధించి అప్పుడున్నటువంటి వాసిమల్ల శేఖరు మరియు సంఘ పెద్దల్ని ఇది అక్రమ కట్టడం, మున్సిపల్ అనుమతులు తీసుకొని కట్టండి అని చెప్పినప్పుడు వారు దాన్ని తృణీకరించి మీటింగ్ పెట్టలేదు. ఈ కట్టడం కోసం అని చెప్పి దాదాపు 22 నెలల్లో 52 లక్షల రూపాయలు డ్రా చేశారు. వాటిల్లో కొన్ని ఖర్చులు పోగా 30 లక్షల వరకు దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ అక్రమ కట్టడానికి సంబంధించి నేను బాపట్ల పోలీసు వారిని వీళ్ళు మోసపూరితంగా కడుతున్నారు అని చెప్పాను. అయినప్పటికీ కూడా వారు FIR రిజిస్టర్ చేయలేదు. దీనిపైన గౌరవ కలెక్టర్ గారికి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు బాపట్ల డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ శాంసన్ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీలో భాగంగా నేను 17 మార్చ్ 17వ తారీఖున 2025న సాయంకాలం 4 గంటలకి వారి కార్యాలయంలో వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. బాపట్ల సెంట్రల్ కోర్కి కెనరా బ్యాంక్లో 1418010111928 నంబర్తో ఒక అకౌంట్ కలదు. ఆ అకౌంట్ నుంచి ఆ అకౌంటు సోషల్ యాక్టివిటీస్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి అకౌంట్. కానీ దాని నుంచి వీరు రిలీజియస్ యాక్టివిటీస్కి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి డబ్బులు డ్రా చేయడం జరిగింది. ఈ డబ్బుల్ని డ్రా చేయడం అక్రమం అని పలుమార్లు సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ గారికి, సాల్వేషన్ ఆర్మీ జనరల్ గారికి లండన్కు రాసినా కూడా వారు ఎటువంటి స్పందన తీసుకురాలేదు. అందువల్ల గవర్నమెంట్ వారిని ఆశ్రయించడం జరిగింది. గవర్నమెంట్ వారు దానికి స్పందించి ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి టెరిటోరియల్ కమాండర్ గారు డానియల్ రాజ్ గారు అనుమతులు లేని అక్రమ కట్టడాన్ని ఓపెన్ చేస్తామన్నారని, అన్ని అనుమతులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇచ్చారని వారు దుష్ప్రచారం చేస్తూ ఇప్పటికీ సెంట్రల్ కోర్ బ్యాంక్ అకౌంట్, కెనరా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసి దుర్వినియోగపరుస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రక్షణ సైన్యంలో, ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో, ఇంకా చెన్నైలో, కర్ణాటకలో అనేక ఉన్నాయి. వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రుల వారికి కోరుతా ఉన్నాను. కర్లపాళెం మండలంలోని చింతాయిపాళెం గ్రామంలో దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకుడు తోట శివరామకృష్ణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 2000 మందికి అన్న సంతర్పణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మన చింతాయపాలెం గ్రామంలోనే అమ్మవారి మండపం దగ్గర అన్న సంతర్పణ జరిగింది. ఈ అన్న సంతర్పణకు బాపట్ల జనసేన పార్టీ నాయకుడు వినకొండ సురేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అన్నదాన కార్యక్రమంలో ఏలాది మంది జనం భక్తులు పాల్గొన్నారు. 2000 మంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాల్వేషన్ ఆర్మీ ఆస్తులను అన్యాక్రాంతం చేసి నిధులు దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. రావుస్ ఇంజనీరింగ్ అకాడమీ సిఎండి బి సుగుణామృతరావు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలి, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తాం. బాపట్ల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలను అందిపుచ్చుకుని మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.